హే గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్యశ్రీ. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను బెంగళూరులో మేకప్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. అంటే నా ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. సో తన దగ్గరికి నేను మేకప్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. సో తనే అన్నమాట నా ఫ్రెండ్. సో తను బెంగళూరులో మేకప్ నేర్చుకుంటోంది స్టిల్. బట్ తనకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి కదా, సో అలా ప్రాక్టీస్ సెషన్ కోసం సో నేను వాలంటీర్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి యాజ్ యూ నో కొడిగేహల్లిలో ఉంటాను. అండ్ కొడిగేహల్లి టు హెబ్బాల్, తను వచ్చేసి హెబ్బాల్ దగ్గర ఉంటుంది. సో కొడిగేహల్లి టు హెబ్బాల్ ట్రావెల్ చేసా. అండ్ హెబ్బాల్ని మేము ఆటో తీసుకొని సో కేఆర్పురం అయితే వెళ్ళిపోయాం. తన స్టూడియో వచ్చేసి కేఆర్పురంలోనే ఉంటుంది. సో కేఆర్పురంకి వెళ్ళిపోయాం మార్నింగే. సో ఆ రోజు ట్రాఫిక్ కూడా ఎక్కువేం లేదు. సో మార్నింగ్ మేము 9 అలా వెళ్ళిపోయాం కాబట్టి మాకు ట్రాఫిక్ కూడా అంత ఎక్కువేం అనిపించలేదు. సో తనైతే మేకప్ సెషన్ అయితే స్టార్ట్ చేసేసిందండి. సో ఎనీ మేకప్ బ్రైడల్ మేకోవర్ కానీ సింపుల్ మేకోవర్ కానీ ఆర్ ఎల్స్ సెమీ ఫంక్షన్ ఏమైనా ఉంటే చిన్న చిన్న ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా నామకరణాలు కానీ అట్లా ఏమైనా ఉంటే తను ఇప్పుడైతే స్టార్ట్ చేసేసింది. మీకు కావాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తే యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. తనైతే చాలా అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చింది ఆ రోజు. మీకు వీడియోలో తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. అండ్ నేను కాస్ట్ కూడా ఎండ్ వరకు చూస్తే కాస్ట్ అంతా కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇదే అన్నమాట వాళ్ళ స్టూడియో. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మేమే అన్నమాట. మార్నింగే వచ్చేసాం కదా, సో ఫస్ట్ మేమే అన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదే వాళ్ళ స్టూడియో. సో ఇది వచ్చేసి కేఆర్పురంలో ఉంటుంది. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాట్ ఈస్ మీ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ మేకప్ టుడే. సో తనైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసిందండి వెళ్ళగానే. సో ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేసి దెన్ లేటర్ నాకైతే మేకప్ వేసింది. సో అంత లోపల తను హెయిర్ స్టైల్స్ అన్నీ సెట్ చేసుకునే లోపల తనకు కో ట్రైనర్స్ కూడా వచ్చేసారు. సో వీఆర్ ఆల్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద మేకప్ థింగ్స్ అండ్ ఆల్. సో ఇలా హెయిర్ స్టైల్ వేస్తుండగానే వాళ్ళ మేడం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళు వచ్చేసి ఆ రోజు క్లాస్ ఏదైతే ఉందో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎ క్లాస్ ఎగ్జాక్ట్లీ ఆన్ అబౌట్, బట్ అదే వాళ్ళకి ఏదో కంటిన్యూయేషన్ క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ చెప్తున్నారు అన్నమాట. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు రొటీన్ మేకప్ అయితే కంటిన్యూ చేస్తుంది. సో ఆ రోజు చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలండి. మనము చేసే వాళ్ళకి కానీ హెయిర్ స్టైల్స్ కానీ మేకప్స్ కానీ నేనైతే చాలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను. అంటే సింపుల్ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్ మేకప్. బట్ అదే వాళ్ళు చాలా చాలా కష్టపడి చేస్తారు. నాకు అనిపించింది ఇంత వర్త్ మేకప్ ఎందుకు మేకప్కి ఇంత వర్త్ ఉంది కనీసం అంటే మినిమం టు మినిమం ఒక 15,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో నాకు ఆ రోజు అనిపించింది లిటరలీ, అంటే ముందు నా మ్యారేజ్ అప్పుడు కూడా అనిపించింది. సో ఆ రోజు కూడా అనిపించింది నాకు. సో వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్కి వాళ్ళ ఎఫర్ట్స్కి మనము మనీ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్ నాకు అనిపించింది. నాకు పర్సనల్గా నేను అనుకున్నాను. సో దిస్ ఈస్ మై అవుట్పుట్, దిస్ ఈస్ మై హెయిర్ స్టైల్, ఫుల్ ఆన్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో హెయిర్ స్టైల్ అయితే అంత బాగా సెట్ చేసింది. సో దాని తర్వాత మేకప్వి నేను సరిగ్గా తీసుకోలేదు యాక్చువల్లీ, అంటే ఫేస్ మేకప్ సరిగ్గా తీసుకోలేదన్నమాట. సో ఇది వచ్చేసి మేకప్ అంతా అయిపోయిన తర్వాత సో దిస్ ఈస్ మై ఫైనల్ అవుట్పుట్. సో సింపుల్ జ్యువెలర్ అండ్ సింపుల్ అవుట్పుట్ ఇలా అయితే నేను మేకప్ చేయించుకున్నాను. ఇది నేను చెప్పాను కదా, సెమీ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అలా వాటికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నా శారీకి అండ్ తన మేకప్కి అండ్ జ్యువెలరీకి అండ్ సో ఇలా సెట్ అయిందన్నమాట. సో ఆ రోజైతే సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్
సో దిస్ ఈస్ మై ఓవరాల్ హెయిర్ స్టైల్ అండ్ ఓవరాల్ సింపుల్ మేకప్ లుక్. సో నేను అవుట్పుట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి మేకప్ కావాలి అని అనుకుంటే సో తన నంబర్ అదే చెప్పా కదా, తన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో వేస్తా, గో చెక్అవుట్. So if you guys like the video, please like, share and subscribe to my YouTube channel. యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల, అదే యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకో. సో బెంగళూరులో మీకు ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. సో అలా ఈ డే అంతా ఇలా అయిపోయిందండి విత్ మేకప్ అండ్ విత్ ఫ్రెండ్ హుకప్ అండ్ ఎవ్రీథింగ్. సో వచ్చేపాటికి వర్షం పడుతూ ఉండే, ఆటో బుక్ చేసుకున్నాం, వర్షం పడుతుంది. సో బెంగళూరు క్లైమేట్ తెలిసిందేగా.